నల్గొండ స్వర్ణకారుల బంగారు ఆభరణాలు తయారు చేయడం జీవన శైలి మరియు వారి పనితీరు గురించి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. నేను ఈ విషయంపై తెలుగులో యూట్యూబ్ వీడియో చేయడానికి, స్వర్ణకారుల జీవన శైలిని, వారి పని శైలిని, వారు ఉపయోగించే టెక్నాలజీలు, పరికరాలు, తద్వారా వారి పనిలో ఏర్పడే సవాళ్లను మరియు సంప్రదాయ స్వర్ణకార కళాకృతులను వివరిస్తున్నాను. నల్గొండ స్వర్ణకారుల ప్రత్యేకతలు ముఖ్యంగా వివాహ బంగారు ఆభరణాలు, పుస్తె మెట్టెలు మరియు బంగారు హారాలు కాకతీయుల కాలం నుండి ఎంతో ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ ఆభరణాల తయారీలో ప్రతి రత్నాన్ని ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవడం, అద్భుతమైన డిజైన్లతో వాటిని సృష్టించడం స్వర్ణకారుల కళాత్మక ప్రతిభకు మరియు అంకిత భావానికి నిదర్శనం. కాకతీయుల కాలంలో నల్గొండ స్వర్ణకారుల ప్రాముఖ్యత. కాకతీయుల రాజ్యం, ముఖ్యంగా రుద్రమదేవి మరియు గణపతి దేవ మహారాజు పాలనలో స్వర్ణకారులకు విశేష ప్రాముఖ్యత ఉండేది. వారు తమ కళాప్రతిభతో గజు బంగారు నగలు తయారు చేసి రాజకుటుంబాలకు, దేవాలయాలకు, సేనాధిపతులకు ప్రత్యేకమైన ఆభరణాలను అందించేవారు. కాకతీయుల కాలంలో స్వర్ణకారులు సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందారు, ఎందుకంటే వారు బంగారు ఆభరణాలు తయారు చేయడంలో మాత్రమే కాదు, భగవంతులకు అంకితం చేసే పూజా సామాగ్రి తయారీలో కూడా నైపుణ్యం కలిగి ఉండేవారు. నల్గొండ ప్రాంతంలోని స్వర్ణకారులు కాకతీయుల కాలం నుండి వారి ప్రత్యేకమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందారు. వీరు ప్రత్యేక పద్ధతులను, అనన్యమైన డిజైన్లను మరియు చెక్కబద్ధమైన శిల్పాన్ని ఉపయోగించి ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వీరు ఉపయోగించే పద్ధతులు తరాలుగా వారసత్వంగా రావడంతో వారి పనితనంలో ఒక ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. కాకతీయుల కాలం నుండి స్వర్ణకారులు సామాజికంగా మరియు ఆర్థికంగా కీలక పాత్ర పోషించారు. రాజకుటుంబాల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరి కోసం బంగారు ఆభరణాలు తయారు చేయడంలో వీరు ప్రసిద్ధి చెందారు. కాకతీయుల కాలంలో స్వర్ణకారుల కళాత్మక ప్రతిభ వారి ఆభరణాలు, దేవాలయాల అలంకరణలో స్పష్టంగా కనిపించేది. వీరు పూజా కార్యక్రమాల కోసం, రాజ దంపతుల కోసం ప్రత్యేకమైన ఆభరణాలను తయారు చేసేవారు. కాకతీయుల కాలం నుండి నల్గొండ స్వర్ణకారుల ప్రత్యేకతలు మరియు వారి చేతుల ద్వారా సృష్టించిన ప్రత్యేక నగల ఆభరణాలు గురించి చెప్పాలంటే ఇది ఒక ప్రాచీనమైన మరియు వైభవశాలిన కాలపు కథనంగా చెప్పుకోవచ్చు. నల్గొండ ప్రాంతానికి చెందిన స్వర్ణకారులు పూర్వపు కాలం నుండి ఆభరణాలు తయారు చేయడంలో ప్రఖ్యాతిగాంచారు. వీరి ప్రత్యేకత అనేది వారి సుదీర్ఘ అనుభవం, సంప్రదాయ పద్ధతులు మరియు నూతన ఆవిష్కరణల సమ్మేళనం. మొఘల్ చక్రవర్తుల కాలంలో నల్గొండ స్వర్ణకారుల ప్రాముఖ్యత ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. ఈ కాలంలో కళలు, వాస్తుశిల్పం మరియు ఆభరణాల రూపకల్పనలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. మొఘల్ చక్రవర్తులు నల్గొండ స్వర్ణకారులకు, ముఖ్యంగా బంగారు ఆభరణాల రూపకల్పనకు గౌరవప్రదమైన స్థానం కల్పించారు. దీని ద్వారా ఈ కళాకారులు సాంస్కృతికంగా మరియు ఆర్థికంగా ఎదిగారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో నల్గొండ స్వర్ణకారులు అత్యంత సృజనాత్మకతతో కొత్త డిజైన్లు సృష్టించారు. బంగారం, వజ్రాలు, రత్నాలు, ముత్యాలు మొదలైనవి సమ్మిళితమైన ఆభరణాలు అత్యంత విశిష్టతను పొందాయి. మొఘల్ నగలు అనేవి బంగారంతో, వజ్రాలతో మరియు ఇతర విలువైన రత్నాలతో తయారైన ప్రత్యేక ఆభరణాలు. ఈ ఆభరణాలు మొఘల్ రాణుల, బేగన్ల ఆభరణాల సేకరణలో ముఖ్యమైన భాగంగా ఉండేవి. ముక్కుపుడకలు, హారాలు, జడాచోట్లు వంటి ఆభరణాలు వీటిలో ప్రముఖంగా ఉన్నాయి. మొఘల్ చక్రవర్తులు దేవాలయాలు, ఇమాంబారాలు మరియు రాజభవనాలను నిర్మించినప్పుడు నల్గొండ స్వర్ణకారులను ఆయా నిర్మాణాలకు సంబంధించిన ప్రత్యేక పనుల కోసం నియమించేవారు. ఈ నిర్మాణాల్లో నల్గొండ స్వర్ణకారుల కళాత్మకత ప్రదర్శితమైంది. మొఘల్ చక్రవర్తుల మతపరమైన నమ్మకాల ప్రకారం తయారు చేసిన ఆభరణాలు కూడా నల్గొండ స్వర్ణకారుల చేతిలో ఉన్నతంగా రూపుదిద్దుకున్నాయి. ఇస్లామిక్ కళా విద్యలకు స్ఫూర్తినిచ్చే డిజైన్లు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాయి. మొఘల్ చక్రవర్తులు నల్గొండ స్వర్ణకారులను ఆర్థికంగా ప్రోత్సహించారు. మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే నల్గొండ స్వర్ణకారులకు ప్రత్యేక గౌరవం లభించింది. ఈ కాలంలో నల్గొండ స్వర్ణకారులు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో నల్గొండ స్వర్ణకారులు తమ ప్రతిభను అత్యున్నత శిఖరాలకు చేర్చారు. వారి కష్టం, సృజనాత్మకత మరియు అనుభవం మొఘల్ కళా సంపదను విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి ప్రతిపాదించేలా చేసింది. నల్గొండ స్వర్ణకారుల ప్రాముఖ్యత నిజాం కాలంలో కూడా విశేషంగా నిలిచింది. నిజాం రాజుల హయాంలో నల్గొండ స్వర్ణకారులు వారి కళాత్మక ప్రతిభ, నైపుణ్యం
మరియు అంకితభావంతో ఎంతో గుర్తింపు పొందారు. నిజాం కాలంలో స్వర్ణకారుల ప్రాముఖ్యత. నిజాం రాజులు బంగారానికి, ఆభరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి దర్బార్లో ప్రత్యేకమైన ఆభరణాలు, రాజకుమారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నగలు అన్నీ నల్గొండ స్వర్ణకారుల ప్రతిభకు నిదర్శనం. ఈ సమయంలో స్వర్ణకారులు, ప్రత్యేకించి నల్గొండ ప్రాంతానికి చెందినవారు, రాజకుటుంబాలకు ఆభరణాలను రూపొందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. నిజాం కాలంలో స్వర్ణకారులు రాజరిక సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకమైన డిజైన్లను సృష్టించారు. వీటిలో పాలకా హారం, పచ్చ రత్నాలతో, బంగారంతో తయారు చేసిన ఈ హారం నిజాం రాజుల ప్రత్యేక ఆభరణం. చంద్రహారాలు, చంద్రాకారంలో రూపుదిద్దుకున్న హారాలు నిజాం మహారాణులకు ఎంతో ఇష్టమైనవి. 3. మొఘల్ పెండెంట్లు, ఆభరణాలకు మొఘల్ శైలిని జోడించి రూపొందించిన పెండెంట్లు. స్వర్ణకారుల సవాళ్లు మరియు విజయాలు. ఈ కాలంలో స్వర్ణకారులు కేవలం బంగారంతోనే కాకుండా మాణిక్యాలు, పచ్చలు, వజ్రాలు వంటి రత్నాలతో కూడిన ఆభరణాలను రూపొందించారు. ఈ నగల తయారీలో అధిక కష్టం, సమయాన్ని వెచ్చించారు. వీరి ప్రతిభకు మరియు ప్రతికూల పరిస్థితులను అధిగమించే ధైర్యానికి గౌరవం దక్కింది. నిజాం కాలంలో స్వర్ణకారులు రూపొందించిన ఆభరణాలు నేటికీ కుటుంబ వారసత్వంగా నిలిచిన గొప్ప సంపద. ఈ ఆభరణాలు స్వర్ణకారుల కళాత్మక ప్రతిభకు నిదర్శనం, అలాగే వారి కృషికి సాక్ష్యం. సంప్రదాయాలకు, కళకు మరియు సమయానుకూలతకు నిదర్శనంగా నిలిచిన ఈ స్వర్ణకారులు నిజాం కాలంలో వారి ప్రతిభను, కృషిని మరియు కళాత్మక ప్రతిభను మరింతగా ప్రదర్శించారు. స్వర్ణకారులు ఆభరణాలు తయారు చేయడంలో తమ జీవితాన్ని అంకితం చేస్తారు. గంటల కొద్దిసేపు నిత్యం బంగారంపై పనిచేయడం, ప్రతి చిన్న భాగాన్ని శ్రద్ధతో డిజైన్ చేయడం ద్వారా తమ కళా ప్రతిభను ఆభరణాలలో ఒదుగుతారు. ఈ కష్టం వారి జీవనశైలిలో భాగమై ఉంటుంది. వడతీయడం, చెక్కడం, పొడి బంగారాన్ని కుదించే ప్రక్రియ, చిన్న చిన్న బీడ్స్ కలిపే ప్రక్రియల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు. వివాహ బంగారు ఆభరణాలు. నల్గొండ స్వర్ణకారులు తయారు చేసే వివాహ బంగారు ఆభరణాలు ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందాయి. పుస్తె మెట్టెలు, చంద్రహారం, వడగడలు, పూల హారాలు, పాపిట, వడ్డాణం, కాసుల హారం, మంగళసూత్రం, నవగ్రహాల హారం, తలకట్టు, వెండి మెట్టు, తప్పె మెట్టెలు, జుముకలు, పుత్త మనగల్లు, తీగలు హారం, పెండెం, బజుబంద్, మోకుళ్లు, పగడము కట్టు, మంగమాల వంటి బంగారు ఆభరణాలు వివాహాల సమయంలో ప్రత్యేకమైన సాంప్రదాయ ప్రతీకలుగా ఉపయోగించబడతాయి. వీటిని తయారు చేయడంలో స్వర్ణకారులు అత్యధిక నైపుణ్యంతో ప్రతి చిన్న ఆభరణాన్ని జాగ్రత్తగా పరిశీలించి అందమైన డిజైన్లను సృష్టిస్తారు. పుస్తె మెట్టెలు అనేవి ప్రత్యేకమైన సాంప్రదాయ ప్రతీకలుగా బంగారు ఆభరణాలు, సాధారణంగా జాతి రాళ్లు డైమండ్ రత్నాలతో, బంగారంతో చక్కగా చెక్కబడిన డిజైన్లతో ఉంటాయి. ఇవి వివాహ వేడుకల్లో, ముఖ్యమైన పూజా కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ధరించబడతాయి. ఈ బంగారు డైమండ్ ఆభరణాలు తయారీ కోసం ఉపయోగించే బంగారం, రత్నాలు 916 హాల్మార్క్ బంగారం ఆభరణాలు మరియు 22 క్యారెట్ల హాల్మార్క్ బంగారు ఆభరణాలు మరియు 18 క్యారెట్ల హాల్మార్క్ బంగారు డైమండ్ ఆభరణాలు. అత్యుత్తమ నాణ్యతకు చెందినవిగా ఉండేలా స్వర్ణకారులు జాగ్రత్త వహిస్తారు. నల్గొండ స్వర్ణకారులు తయారు చేసిన ఆభరణాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఒక సాంప్రదాయ ప్రతీక, వారసత్వం మరియు కళాత్మక ప్రతిభకు గుర్తుగా నిలుస్తాయి. ఈ ఆభరణాలు తరాల తరబడి కుటుంబాలలో వారసత్వంగా అందించబడతాయి. ప్రతి తరంలోనూ కొత్తగా ఏర్పడే కుటుంబ కథనాలకు సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ ఆభరణాలు ఒక్కో కుటుంబంలో వారసత్వం కాకుండా ఒక సమాజానికి సంబంధించిన కళాత్మక ధృవీకరణలను ప్రతిబింబిస్తాయి. నల్గొండ స్వర్ణకారులు రూపొందించిన ఆభరణాలు వారి కృషి, అంకితభావం మరియు ప్రతిభకు చిరస్థాయిగా నిలిచిన సాక్ష్యం. నల్గొండ స్వర్ణకారులు వారి పనితనంలో చూపించే కృషి మరియు అంకితభావం ప్రతి ఆభరణంలో ప్రతిబింబిస్తుంది. ప్రతి 10 శతాబ్దాలుగా వారు కళాత్మకంగా పరిపక్వతను పొందుతూ తమ ప్రతిభను తరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. ఈ ఆభరణాలు కేవలం ధరించడానికి మాత్రమే కాకుండా అవి సాంస్కృతిక విలువలు, వారసత్వం మరియు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తాయి. మనం మర్చిపోలేని కళాత్మక వారసత్వం. కాకతీయుల కాలం నుండి ప్రారంభమైన ఈ కళా వారసత్వం నేటి వరకు స్వర్ణకారుల చేతులలో ఇంకా నిలిచి ఉంది. ఈ ప్రత్యేకమైన కళా ప్రతిభ, వారి కష్టం మరియు అంకితభావం ద్వారా సృష్టించబడిన ఆభరణాలు నేటికీ ఎంతో విలువైనవిగా ఉంటాయి. స్వర్ణకారుల సవాళ్లు. నేటి మార్కెట్లో పెరిగిన పోటీ, బంగారం ధరల పెరుగుదల
మరియు పన్నులు స్వర్ణకారులకు సవాళ్లుగా నిలుస్తున్నాయి. అయితే తమ కళాత్మక ప్రతిభను మరియు సాంప్రదాయ పద్ధతులను కాపాడుకోవడానికి వారు ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కాలానుగుణంగా మారుతున్న ట్రెండ్స్ ను అనుసరించి ఆభరణాల డిజైన్లను నవీకరించడంలో కూడా వారు నైపుణ్యం చూపిస్తున్నారు. నల్గొండ స్వర్ణకారులు అనేక శతాబ్దాలుగా వారి కళాత్మక ప్రతిభతో ప్రఖ్యాతిగాంచారు. వారి ప్రత్యేకత అనేది కేవలం బంగారు ఆభరణాలు తయారు చేయడంలో మాత్రమే కాకుండా ఆభరణాలలో చరిత్ర, సాంప్రదాయాలను ప్రతిబింబించడంలో కూడా ఉంది. కాకతీయుల కాలం నుండి ప్రారంభమైన ఈ కళా వారసత్వం నేటి వరకు కొనసాగుతుంది. స్వర్ణకారులు తమ ప్రతి ఆభరణాన్ని అద్భుతమైన శిల్పకళతో, నాణ్యమైన రత్నాల ఎంపికతో కష్టపడి తయారు చేస్తారు. పుస్తమెట్టెలు, వడగడలు, హారాలు వంటి బంగారు ఆభరణాలు ప్రత్యేకమైన సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యాలు. వారి ఆభరణాలు కేవలం అలంకారాలకే కాదు, తరాల వారసత్వంగా అందించడానికి సగర్వంగా నిలుస్తాయి. ఈ కళాత్మక వారసత్వం నల్గొండ స్వర్ణకారులను ప్రత్యేకంగా నిలిపింది. వారి కష్టం, అంకిత భావం మరియు కళాత్మక ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాన్ని కల్పించింది. చేపూరి శ్రీనివాసాచారిగారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు, ఏదైనా సమాచారం పొందవచ్చు. మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి. మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం. ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు. మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా? మా షోరూంను సందర్శించండి లేదా నంబర్కు కాల్ చేయండి. మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్, హైదరాబాద్. మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం, కళాత్మకతను ప్రతిబింబిస్తుంది. మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. మీ కలల ఆభరణాలను మాతో నెరవేర్చండి. మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం. ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం 9848714403 శ్రీ శాంభవి జ్యువెలర్స్, మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత. నా పేరు సెరాఫ్.